హాజీ బాబా వచ్చి 5 సంవత్సరాలు అయింది వచ్చి మార్చి నాబుదు కామన్ పుణ్యం అవుతుంది. దాని తర్వాత పోయిన నెలకి దర్గా ఊరి తిరుగుతుంది. బేస్తవారం దర్గా పుణ్యానికి పోయిన తర్వాత నెలకు తర్వాత హజరత్ హాజీ వలి బాబా దర్గాలో తలాడ్ చెరువులో నుంచి గంధం పూజావరి నుంచి గంధం దర్గాలకు చేరి బుడ్డెన్ సాబు వారసు ముజావర్లు దర్గాల ఊర్లో నుంచి దర్గాకు వచ్చి హాజీ వలి స్వామి గంధములు చెరువుతూ చేస్తారు. చేరిన తర్వాత ముజావర్లు సాహెబులు ఫకీర్లు ప్రతి ఒక్క మనుషులు వచ్చి చదింపులు చేసి ప్రసాదం అందరికీ ఆహ్వానం చేసి పంచుతారు. హజరత్ హాజీ వలి బాబా దర్గా గంధము ఉరుసు జియారత్ బేస్తవారం గంధం జరుగును. తలార్ చెరువు గ్రామం నుంచి బుడెన్ సాబ్ గారి వారసులతో పాటు బుడెన్ సాబ్ గారి ఇంటి నుంచి హాజీ వలి బాబా దర్గాకి గంధం చేరును. చేరిన తర్వాత పెద్దోళ్ళు వచ్చి మేము పూజారులము ఫకీర్లు గుర్లయోళ్ళు అంతా వచ్చి లోపల సదింపులు ఇప్పించి గంధం ఎక్కించి సలాంలు చదివి కాసేపు తెల్లవారుజామున 5 గంటలకు గంధం ఎక్కిస్తాము. తర్వాత మరుసటి దినం మురుసు నాపొద్దు జెండాలు ఎక్కియడం ఇవన్నీ జరుగుతాయి. సాయంత్రం ఖవాలీ ఉంటుంది. అలాగే తలార్ చెరువు గ్రామంలో ఎద్దుల పోటీలు ఉంటాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పాల్గొనే వాళ్ళు పాల్గొనవచ్చు. మరుసటి దినం జియారత్ నాపొద్దు జియారత్ జరుగుతుంది. శనివారము జియారత్కు బొరుగులు అవన్నీ తీసుకొని గంధం ఎక్కించి బొరుగులు అవన్నీ పంచిపెడతాము. సదింపులు అయిపోయినాక సాయంత్రం మళ్ళీ ఖవాలీ ఉంటుంది. ఇట్లు హాజీ వలి దర్గా ముజావర్లం బుడెన్ సాబ్ గారి వారసులం అంతే. ఇంకా